తన చివరి కంట చివరి శ్వాస వరకు తను అక్కడే నిలబడి చివరి నెత్తులు వెలిగించిన తర్వాతనే తను మళ్ళీ ఇక్కడికి రావడం. అంత గుండె తిట్టు ఎంతమందికి ఉంటుంది? బహుశా ఆ తల్లి పాలు అంత గొప్పవనుకుంటాను. కామ్రేడ్ భాగ్య తన గురించి మాకు తెలిసిన మిత్రులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మాకు ఇట్లా ఇంటికి పోయినప్పుడు మా ఒడిలో కూర్చునేది, మాతో ముచ్చట్లు చెప్పేది అనేటువంటి మాటలు వింటూ వస్తున్నాం. మెతుకు సీమలో ఎంతో మంది అమరుల త్యాగం ఉన్నది. ఒకరా ఇద్దరా, అనేక మంది అమరులు. కామ్రేడ్ సుభాష్ అన్న, కామ్రేడ్ సంజీవన్న, కామ్రేడ్ రియాజ్, కామ్రేడ్ భాగ్య, ఇట్లా అనేక మంది అమరవీరులను కన్న తల్లి ఈ మెతుకు సీమ గడ్డ. ఇదే ప్రాంతంలో అనేక పోరాటాలు, ఆ పోరాటాలపైన తీవ్ర నిర్బంధాలు, ఆ నిర్బంధాలను సైతం ధిక్కరిస్తూ సాగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాలలో కొన్ని విజయాలు, అందులో కొన్ని ద్రోహాలు, కొన్ని మోసాలు, ఇట్లా ఎన్ని రకాలుగా ఆటంకమైన, ఎన్ని రకాలుగా వెంటాడినా వాటిని సైతం ధిక్కరిస్తూ సాగినటువంటి ఎంతో మంది అమరుల త్యాగం ఇక్కడ ఉన్నది. ఆ అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసమే, వాళ్ళని స్మరించుకోవడం కోసమే పెట్టినటువంటి సభ. వాళ్ళ స్మరణ అంటేనే వాళ్ళ త్యాగాలను ఎత్తిపట్టడం, వాళ్ళ త్యాగాలను కీర్తించడం, వాళ్ళు మన ముందుంచినటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, డీలిమిటేషన్కి విమెన్ బిల్లుకి సంబంధం ఏందో తెలియకుండా 50% రిజర్వేషన్ కావాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పితృస్వామిక సమాజంలో మహిళలకు ఉన్నటువంటి స్థానం ఏమిటో, మహిళల పోరాటాలు ఎంత ముందుకొచ్చినా ఆ మహిళల పైన ఎంత వివక్షత ఉందో, ఆ వివక్షతల్ని, అసమానతల్ని, ఇబ్బందుల్ని, పీడనని, దోపిడీని ఎదిరించడానికి మాట్లాడడం కూడా నేరం అయిపోతున్నటువంటి సందర్భం ఇది. అసలు ప్రశ్నే ఉండకూడదు అంటున్నటువంటి సందర్భం ఇది.